తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఎంతో మంది పేదవాళ్ళు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి తమ ఇండ్ల వద్ద పండించుకున్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అవన్నీ తీసుకొచ్చి తిరుపతిలో అమ్ముకుంటూ ఉంటారండి. అలాగే తిరుపతిలో యాత్రికుల సంచారం ఉండే చోట, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట తినుబండారాలు, టిఫిన్ సెంటర్లు పెట్టుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళండి. రెక్కాడితే డొక్కాడని పేద బతుకులు వాళ్ళవి. ఆ రోజంతా రాత్రి పగళ్ళు కష్టపడితే వాళ్ళకు ఒక 2,000 వస్తాయండి. దానిలో వాళ్ళు పెట్టుబడి పెట్టింది అన్ని పోను. అలాంటి వాళ్ళ మీద, చిరు వ్యాపారస్తుల మీద ఈ రోజు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి అధికార పార్టీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ పద్ధతులు మార్చుకోండి. రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన తర్వాత ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే విధంగా మేమంతా కూడా మీకు అండగా నిలుస్తాము. దయచేసి మీరు ఒకటే ఆలోచించండి. ఈ రోజు ప్రతి నిత్యం కూడా దినదిన గండంగా ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారికి భయపడుతూ మీరు కప్పం కడుతున్నారు. అలాంటి సంస్కృతి ఇంకా రేపు ఎన్నికల తర్వాత తిరుపతి పట్టణంలో కనపడదు. ఈ రోజు భారత రాజ్యాంగం స్పష్టంగా ఇచ్చింది, వెండర్ జోన్స్ ఏర్పాటు చేసి తిరుపతి నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి అమ్ముకునే హక్కుని కల్పించమని చెప్తే నగరపాలక సంస్థ అధికారులు చేతులెత్తేశారు. దానికి తోడు తగుదునమ్మా అంటూ అధికార పార్టీ నాయకులు తిరుపతిలో మార్కెట్ ఉందండి, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్. దానికి గెజిట్ లో వాళ్ళు ఒక పరిధి వాళ్ళు అనుమతిస్తారు. ఆ పరిధిలో ఉండే చోట మాత్రమే వసూళ్లు చేసుకోవాలి. కానీ తిరుపతి నగరంలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ కాడ, అదేవిధంగా తిరుచానూరు రోడ్లు కానీ, మంగళం రోడ్లు కానీ, అది ఎక్కడ అమ్ముకుతా ఉంటే కూడా అక్కడ పోయి దౌర్జన్యంగా, రౌడీజంగా పేదవాళ్ళండి వాళ్ళు రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకుంటా అంటే వాళ్ళ కడుపులు కొట్టి ఈ రోజు మీరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ సంస్కృతికి స్వస్తి పలుకుతాము. నేను చిరు వ్యాపారస్తులందరికీ హామీ ఇస్తున్నాను, మీ వెంట మేముంటాము. ఖచ్చితంగా మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్ని రోజులు వేధించారో, అక్రమ వసూలు చేశారో వాళ్ళందరికీ గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైంది. మీ ఓటు హక్కు ద్వారా అధికార పార్టీ నాయకులకు గుణపాఠం నేర్పండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కూరగాయల మార్కెట్ లో ఈ రోజు అక్రమంగా రౌడీజం రాజ్యమేల్తా ఉంది. బెదిరిస్తున్నారు వ్యాపారస్తుల్ని. ఈ రోజు చుట్టుపక్కల ఎవరైనా సరే ఆడొచ్చి వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్ళకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చిరు వ్యాపారస్తులందరికీ, ఈ రోజు 5 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ పరిధిలో తిరుపతికి 4 దిక్కులా కూడా కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిచారు, పనులు ప్రారంభించారు, నడకన కొనసాగుతున్నాయి. అదేవిధంగా వైకుంఠపురం వద్ద ఒక మార్కెట్ ని ప్రారంభించి ఎవరికి ఇచ్చారయ్యా అంటే కేవలం అధికార పార్టీ నాయకులు ఆ షాపుల్ని కూడా అమ్ముకునేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? అదేవిధంగా బొంతాలమ్మ గుడి వద్ద గాని ఇతర 2 చోట్ల జరుగుతున్నటువంటి కూరగాయల మార్కెట్ పనులను త్వరితగతిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే పనులు పూర్తి చేసి ఎవరైతే అర్హులున్నారో, ఎవరైతే పేదవారున్నారో వాళ్ళకి ఆ కూరగాయల మార్కెట్ లో షాపులు వచ్చే విధంగా మేమంతా కూడా మీకు అండగా నిలబడతామని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాసం కాంప్లెక్స్, అదేవిధంగా ఏదైతే టీటీడీ వసతి సముదాయాలు ఉన్నాయో అక్కడ గతంలో అమ్ముకుంటున్న వారిని బెదిరించి భయపెట్టి రోజువారీ మామూలు వసూలు చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా బతకాలండి? పేదవాళ్ళండి, వాళ్ళ కడుపులు కొడతారా? ఇది దుర్మార్గం కదా? నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులంతా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మీ వెంట మేముంటాము. చిరు వ్యాపారస్తులకి న్యాయం చేసే బాధ్యతని మేము బీజేపీ నాయకుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు హామీ ఇస్తున్నానండి.